ఏమండి ఏమండి మనం కుంభమేళాకి వెళ్దామన్నారు కదా, ఎప్పుడు వెళ్దాం? కుంభమేళాకి వెళ్తానని చెప్పి నేను అన్నానా? అవునండి అన్నారు, మీరు మర్చిపోతే ఎట్లా? ముందు అసలు అక్కడ జనం చూస్తుంటే, ఆ జన సంద్రాన్ని చూస్తుంటే ముందు నాకు భయం వేస్తూ ఉంది. అదేందండి, అక్కడ అమృత బిందువులు పడ్డాయని మనమే వీడియో చేసి చెప్పి మనమే అందరికీ పాపులేట్ చేసి మనం వెళ్ళకపోతే ఎట్లాగా? అది నిజమే, అది చాలా ముఖ్యమైన పండుగ లాంటిది. 144 సంవత్సరాలకు వచ్చింది ఇప్పుడు మహాకుంభమేళా. అది మనం ఏదో ఒకటి చేద్దాం ఇప్పుడు కుంభమేళాకి. ఇంకా ఎన్ని రోజులు ఉందండి ఇంకా మహాకుంభమేళా? ఏమో ఒకసారి గూగుల్లో చెక్ చేస్తానుండు, ఎలా ఎన్ని రోజులు అంటే నాకు తెలిసి ఇంకా తక్కువ రోజులే ఉన్నాయి. 26వ తారీఖు దాకా ఉందా? 26వ తారీఖు దాకా అండి, ఆల్రెడీ ఇప్పుడు ఇంకా 6 రోజులు ఉంది. ఇంకా 6 రోజుల్లో మనం ఎట్లా ఏం చేయలేం. టికెట్లు వేయాలా, పోవాలా, రావాలా, అదేం మనకి పక్కన లేదుగా, ఉత్తరప్రదేశ్ దాకా పోవాలి. అవును, లేకపోతే ఒక పని చేద్దాం. చెప్పండి. ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళొచ్చినా కూడా ఒక 10,000 దాకా అవుతుంది కాబట్టి, ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఆడ కుంభమేళాలో అన్నదానం చేస్తున్నారంట. ఓకే, రోజుకి 50,000 మంది పైన వాళ్ళు అన్నం ప్రిపేర్ చేస్తున్నారు భోజనాలు. ఓకే, మనం వెళ్ళొచ్చినా అది 10,000 కాదు, ఇంకా ఎక్కువ అవుతుంది. సో అలాంటప్పుడు డేట్స్ కూడా తక్కువ ఉన్నాయి, మనం వెళ్ళలేమని డిసైడ్ అయిపోయాం. ఆ 10,000 ఏందో ఇస్కాన్కి డొనేట్ చేస్తే అక్కడ ఏదో మనం వెళ్ళకపోయినా కనీసం ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ఆకలి తీర్చినట్టు ఉంటుంది కదా. పోనీలండి, ఈ విధంగా కొంచెం తృప్తిని మిగిల్చారు. ఏంటి మరి అలా చేద్దామా? ఇస్కాన్ వాళ్ళకి డొనేట్ చేస్తే పోయిద్ది కదా, మనం వెళ్ళకపోయినా కనీసం ఆ పుణ్యం అన్నా వస్తుంది, ఏదో ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినట్టు అన్నా ఉంటుంది కదా. ఏమంటావు? పోనీలండి, ఆ తృప్తినైనా మిగిల్చారు. ఎలాగో వెళ్ళలేకపోయాం, ఈ విధంగా అన్నా కొంచెం పుణ్యం వస్తుంది. సరే, ఇంకా అన్నదానంలో మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. ఓకే అండి. సో నేను ఇప్పుడే చూసాను ఓపెన్ చేసి. సో ఇస్కాన్ వాళ్ళలో సర్వ కుంభమేళా అని వాళ్ళు ఒక క్యాంపెయిన్ పెట్టి రన్ చేస్తున్నారు. సో నేనేమనుకుంటున్నానంటే, మనం 10,000 బడ్జెట్ అనుకుంటున్నాం కాబట్టి నేను 10,000 డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే అండి. ఐ వుడ్ లైక్ టు సపోర్ట్ 10,000. నేనైతే ఇదిగో మన పిల్లలకి పేరు మీద పెట్టాను. ఓకే అండి. డొనేట్ 10,000. మరి ఫామ్ అయితే ఫిల్ చేసావు, మంత్ ఎండ్కి వచ్చింది కదా, మరి అకౌంట్లో డబ్బులు అయితే ఉన్నాయా? కరెక్టే, అది కూడా చూసుకోవాలి కదా, ఎమోషన్ ఉంటే సరిపోదు కదా, క్యాష్ కూడా ఉండాలి కదా. మరి పని చేద్దాం, మరి 6 రోజులే ఉంది, మనం పార్టిసిపేట్ చేయాలనుకున్నాం కాబట్టి క్రెడిట్ కార్డ్తో పే చేస్తాను. ఎట్లా నా 10 రోజుల శాలరీ వస్తుంది కాబట్టి అప్పుడు క్లియర్ చేసుకుంటా. ఓకే, మన క్రెడిట్ కార్డులు ఉన్నాయి కాబట్టి, సో అది అడ్డం అవుతాం ఇంకోసారికి. ఓకేనా? సరే అండి. అవుతుందండి, చేస్తున్నా. డబ్బులు లేకపోయినా మరి నీకు ప్రోగ్రామ్స్ మనం వదులుకోకూడదు కదా. అంతే కదండి, అందరూ అయితే వెళ్ళారు, సరే మనం వెళ్ళలేకపోయాం, కనీసం ఇదైనా చేయండి. ఓటీపీ కొట్టేశారండి. ఏదో నీ ముందే కొడుతున్నా చూడు, మళ్ళీ నీతో నాకు తలకాయ నొప్పి కాదుగా. ఓకే అండి, చాలా మంచి పని అయితే చేశారు. మీకు మొత్తానికి డొనేషన్ అయితే చేశారండి. సో మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ డౌన్లోడ్ రిసిప్ట్ చేద్దాము, అంటే అక్కడ డీటెయిల్స్ కరెక్ట్గా వచ్చినాయా రాలేదా. ఓకేనా? అలానే డౌన్లోడ్ 8G సర్టిఫికేట్ తీసుకున్నాము. బాగుందండి వీళ్ళ వెబ్సైట్ కూడా, ఎవరైనా ఈజీగా వచ్చి డొనేషన్స్ చేయొచ్చు. పాన్ కార్డ్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ చూపించకూడదు కాబట్టి మొత్తానికి నా పేరు అయితే పెట్టాను. సో అయితే అయిపోయింది. గుడ్ మార్నింగ్ గణేష్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు అనదర్ డైలీ వ్లాగ్లో నేను నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ మీకు చూపించబోతున్నాను. మా పెద్దోడు ఇంకా బతకం వదలలేదు, ఆయన ఇంకా లేవలేదు. చిన్నోడు పాప లేచాడు ముందే. మేమైతే కుంభమేళాకి వెళ్ళలేకపోయామండి, ఇంకా ఒక 6 days ఉంది. ఈ లోపల మనకి టికెట్లు ఇవన్నీ అయితే కష్టం కాబట్టి
ఇస్కాన్ వాళ్ళు ప్రతిరోజు కుంభమేళాలో ఉన్న 50,000 మందికి అయితే అన్నదానం చేస్తున్నారండి. అందుకని వాళ్ళకైతే మేము డొనేట్ చేసాము. సో ఈ విధంగా మేము కొంచెం పుణ్యం సంపాదించుకుంటామని, లేకపోతే మేము కుంభమేళాకి వెళ్ళలేకపోయామన్న అసంతృప్తి మిగలకుండా మా హస్బెండ్ అయితే ఇలా చేశారు. సో ఎవరైనా చేయాలి అనుకున్న వాళ్ళు ఆ సైట్కి అయితే విజిట్ చేసి డొనేట్ చేయొచ్చు. నైట్ అయితే ధనియాల సోప్ చేశానండి. సో ఇదైతే నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటి అంటే ధనియాల స్టవ్ మీద పెట్టేస్తున్నాను. మార్నింగ్ బ్రష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మేమైతే ధనియాల కషాయం తాగుతాం అనమాట. మా వాళ్ళు చూడండి నైట్ అయ్యేసరికి ఇల్లు ఎలా చేశారో. ఇప్పుడు నా ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే స్టవ్ మీద ధనియాలు పెట్టిన తర్వాత ఇప్పుడు ఇల్లంతా నేను క్లీన్ చేయాలన్నమాట. రోహన్, నీ దగ్గర మిక్సీ ఉంది, ప్లేట్ ఉంది, గ్లాస్ ఉంది, హాట్ బాక్స్ కూడా ఉందిగా. అబ్బో, పెన్నం ఉంది, కష్టం ఉంది. అరే అరే అరే. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అయితే చేశానండి. అయితే ఇడ్లీ చేసేటప్పుడు ఏంటంటే మనం కొంచెం పిండి పక్క తీసుకొని అందులో కొంచెం షార్ట్ కలుపుకుంటే ఏంటంటే ఇడ్లీ పొంగుతా మెత్తగా చాలా బాగా వస్తాయి అనమాట. చూస్తున్నారు కదా. అట్లాగే ఇడ్లీలోకి నేను పల్లి కొబ్బరి చట్నీ అయితే చేశాను అనమాట కాంబినేషన్. అట్లాగే ఇంట్లో కొబ్బరి పొడి కూడా ఉంది. ఈ రెండు సరిపోతాయని ఇట్లా అయితే చేశాను. మా వాళ్ళైతే రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతున్నారండి. రోజు మా హస్బెండే వదిలిపెట్టేసి వస్తారన్నమాట స్కూల్ దగ్గర. మా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంకా బట్టలు ఉన్నాయి, బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి. అలాగే ఎండ కూడా వచ్చేసింది అనమాట. ఇంక ఇప్పుడు వేసేస్తే 1 అవర్లో అయిపోతాయి. ఏందండి టీ బాగా ఎంజాయ్ చేస్తా అవుతున్నట్టున్నారుగా. ఫ్రైడే రిలాక్స్ అయినట్టున్నారు. ఏం లేదు, ఫ్రైడే కదా, మళ్ళీ మీకు స్పెషల్ మీద ఏం కావాలని అడగడానికి వచ్చాను అనమాట. మళ్ళీ మీకు అడగకుండా చేస్తే ఒక బాధ. ఏంటండి ఇవాళ ఫ్రైడే మర్చిపోయారేమో. అది కాక మీరు నాన్ వెజ్ కూడా తినట్లేదు. సరే అయితే గోంగూర చికెన్ బిర్యానీ అడిగారు కదా, అట్లా కాదులే కానీ నేను గోంగూర మష్రూమ్ బిర్యానీ చేస్తా. మీకు ఓకేనా? తప్పేది కాదు. మీకు చికెన్ బిర్యానీలోకి ఏమాత్రం తీటు పోకుండా మీరు గోంగూర చికెన్ బిర్యానీ తింటే మీ కడుపు మాత్రమే నిండిద్ది. కానీ నేను చేసే గోంగూర మష్రూమ్ బిర్యానీ తింటే మీ మనసు కూడా నిండిపోయిద్ది అనమాట. మా వారికి అయితే గోంగూర మష్రూమ్ బిర్యానీ కావాలంటండి. నేను చేస్తాననడం ఆయన త్వరగా వెజిటబుల్స్ అన్నీ అయితే కట్ చేసి నీట్గా కట్ చేసి పెట్టేశారనమాట. ఫస్ట్ దీనికి మష్రూమ్ కావాలి, అట్లాగే ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటో, కొత్తిమీర, గోంగూర అండి. గోంగూర మనకి ఏంటంటే కట్టలుగా ఇస్తారు కదా, అలా కాకుండా ఒక క్వాంటిటీ అనుకోండి. ఇది సుమారు ఒక 75 గ్రాముల నుంచి 100 గ్రాముల మధ్యలో తీసుకుంటున్నాను. నేను ఒక 2.5 గ్లాసుల రైస్ అయితే తీసుకుంటాను అనమాట. దానికి తగ్గట్టు నేనైతే కొలత చెప్తున్నాను. అట్లాగే మసాలా దినుసులు అన్నీ తీసుకున్నానండి. జీలకర్ర, షాజీరా, జాపత్రి, చెక్క, లవంగాలు, యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లాగే స్టార్ అనాచి, అన్ని రకాల మసాలా దినుసులు అయితే తీసుకున్నానండి. జాజికాయ కూడా వేసానండి, మర్చిపోయానండి. అన్ని మసాలా దినుసులు అయితే తీసుకున్నాను. మా హస్బెండ్ అన్ని నీట్ గా తరిగేసి పెట్టేశాను అనమాట. ఇంకా నేను మీకు రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. స్టార్ట్ చేశానండి. మరి పిల్లలకి బాక్స్ కూడా తీసుకెళ్ళాలి కదా, ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే అయిపోతుంది. అందుకని మా స్టవ్ మీద ఏంటంటే ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. అలాగే ఇంకో స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టుకున్నాను. కుక్కర్లో కొంచెం నూనె ఒక 3 స్పూన్స్ వేడెక్కిందండి. మనం మసాలా దినుసులు కూడా అన్నీ ఒకేసారి వేయకూడదు. ఒక్కోటి వేగిన తర్వాత ఇంకోటి వేయాలి. అప్పుడే ఈ గోంగూర మష్రూమ్ బిర్యానీ టేస్ట్ అనమాట. ఫస్ట్ అయితే నేను బిర్యానీ ఆకు వేసుకున్నాను, అది వేగింది. ఆ తర్వాత నేను చెక్క వేస్తున్నాను. మీకు విషయం తెలుసా, గోంగూర మష్రూమ్ బిర్యానీ ఏంటంటే కడుపే కాదు మీ మనసు కూడా నిండిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. అన్ని మసాలా దినుసులు అయితే వేగినాయండి. ఫైనల్గా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అది కూడా బాగా వేగాలన్నమాట. నూనె పైకి తేలాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా హోమ్ మేడేనండి. బయట మనకు మార్కెట్లో 200 రూపాయలు అల్లం అమ్ముతుంటే మనకి బయట రిటైల్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కిలో 100కే ఇచ్చేస్తున్నారు. సో దానిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనకి బయట ఎలాంటి ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి అనేది. మనం కొంచెం సేపు టైం కేటాయిస్తే మనం ఇంట్లోనే ఫ్రెష్గా అయితే చేసేసుకోవచ్చు అనమాట. మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేగినాయండి. వేగిన తర్వాత నేను కొంచెం కొత్తిమీర అలాగే గ్రీన్ చిల్లీ టమాటా ఇవన్నీ వేసాను అనమాట. టమాటా ఇవన్నీ కూడా బాగా వేగాలి. ఈ లోపల మనకు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పక్కన పొయ్యిలో వేగుతూ ఉన్నాయన్నమాట. టమాటాలు ఇవన్నీ మిక్సర్ అయితే బాగా వేగిందండి. టమాటాలు కూడా పండుగ అవడం వల్ల తొందరగా వేగిపోయినాయి అనమాట. నేను ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర అయితే వేస్తున్నాను. గోంగూర కూడా బాగా మగ్గిపోవాలండి. అప్పుడే మనం ఎసురు పోసినప్పుడు బాగా కలిసిపోయి రైస్కి అయితే బాగా పడుతుంది అనమాట. నేను లేత గోంగూర తీసుకొచ్చాను. లేతదైతే తొందరగా మగ్గుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అని. గోంగూర అన్నీ చూసారు కదా, చక్కగా అయితే మగ్గిపోయినాయండి. టమాటాలు అన్నీ కలిసిపోయినాయి అనమాట. ప్యారలల్గా నేను ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టుకున్నాను కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేగిపోయినాయి. ఇవి కూడా తీసుకున్న పక్కన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ప్యారలల్గా అయిపోయినాయండి. ఇవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఈ లోపల మన గోంగూర మిక్చర్లో నేను పక్కన తరిగి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే వేసేస్తున్నాను. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశానండి. ఒకసారి కారం కూడా చూసుకోండి. కారం కొంచెం సరిపోకపోతే కొంచెం ఉప్పు పసుపు. కారం ఎక్కువ అసలు ఎండాకాలం లేదండి, పిల్లలు కూడా తినాలి. నేను అసలు మామూలుగానే తక్కువ కదా, ఇంకా కొంచెమే వేస్తున్నాను అనమాట. గోంగూర పులుపు డామినేషన్ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని కొంచెం యాడ్ చేశాను. ఇవన్నీ అయితే ఒకసారి కలుపుకుంటున్నానండి. కొంచెం ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇందాక పాపీ సీడ్స్ అయితే వేయటం మర్చిపోయాను. పాపీ సీడ్స్ కూడా వేసుకొని కలుపుకోండి. చక్కగా ఆ రసం పడితే కనుక మనకి చాలా రిఫ్రెష్మెంట్ వస్తుంది. ఉప్పు వేసిన తర్వాత 1-2 సార్లు కలుపుకున్నానండి. ఇంకా అంతకంటే వేగన అవసరం లేదు, అవి ఈజీగా మగ్గిపోతాయి అనమాట. ఇంకా నేను అన్నీ కలుపుకున్న తర్వాత ఎసురు అయితే పోస్తున్నాను. నేను 1-2 చొప్పున వాటర్ అయితే పోస్తున్నాను అనమాట. సో ఎంత రైస్ పోసుకుంటారో దాన్ని బట్టి కౌంట్ చేసి అయితే పోసుకోండి. బాగా మరగాలండి. మరిగితేనే ఆ గోంగూర మష్రూమ్లో ఉన్న టేస్ట్ అంతా వాటర్కి వచ్చి రైస్ పడుతుంది. అదే ఫుల్ టేస్ట్ అనమాట. మన ఎసురు అంతా బాగా తెల్లిందండి. ఎసురులోకి అన్ని టేస్ట్లు పులుపు కారం ఉప్పు మొత్తం తగులుతున్నాయి అనమాట. బాగా మరిగింది కూడా. సో నేనైతే చాలా బాగుందండి. ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి, అవైతే యాడ్ చేసేస్తున్నాను అనమాట. మీరు కుక్కర్లో పెట్టుకునే పని అయితే ఒక 3 విజిల్స్ అయితే రావాలి. మామూలుగా పెట్టుకుంటే ఒక 10 మినిట్స్ మగ్గిస్తే తొందరగానే ఉడికిపోతుందండి. సిమ్లో ఉడకబెట్టుకుంటే బెటర్. అంత కింద అడుగంటకుండా చాలా బాగుంటుంది అనమాట. అయితే రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రైతా లేకపోయినా ఒట్టిదైనా కూడా ఇంకా టేస్ట్ అనేది మనం వర్ణించలేము అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఏం రైస్ వాడావు ఇంట్లో? ఆర్గానిక్ రైస్ అండి, సోనా మసూరి. బిర్యానీ రైస్ వాడమైంది అసలు? బిర్యానీ రైస్ నేనేం ఎప్పుడు అసలు వాడతానో లేదో నాకైతే గుర్తులేదు. నేను ఏది చేసినా, పలావ్ చేసినా, బిర్యానీ చేసినా అన్ని ఈ రైసే వాడతాను అనమాట. సో ఈరోజు నువ్వు రైతా చేయట్లేదు కాబట్టి నేను టేస్ట్ ఎలా ఉంటుందో ఇది మీకు నాకు ఇద్దరికి ఛాలెంజ్ అనమాట. రైతా లేకుండా నేను రైస్ రెసిపీ ఒట్టిగా ఎలా ఉంటుంది అనేది మనకి అర్థమవుతుంది. సో ఇది మన ఇద్దరికి ఛాలెంజ్ ఈరోజు. చూద్దాం ఎట్లా ఉంటుంది. బాగుంటుందని అనుకుంటున్నాలే. చూడండి, ఫ్లేవర్ వస్తుంది, అరోమా. ఆ ఫ్లేవర్ పిలుస్తుంటేనే చల్లుతున్నానండి. కొంచెం ఉంచాను అనమాట. చూద్దామండి ఈరోజు ఛాలెంజ్లో ఎవరు గెలుస్తారో. నేనైతే ఇవాళ రైతా చేయకుండా ఒట్టి గోంగూర మష్రూమ్ బిర్యానీ అయితే మా హస్బెండ్ చేత టేస్ట్ చేయించబోతున్నాను. చూద్దాం ఎవరు గెలుస్తారు. చాలా వరకు అయితే మగ్గిపోయింది అనమాట. ఇంకా మనకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, మిగతావి అవి కూడా వేసేసుకున్నాను. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను. కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. మరి టేస్ట్ చూడాలి ఎట్లా ఉంటుందో. ఓకే, ఇంకా దగ్గర పడిందండి. ఇంకొక 2 మినిట్స్ ఇంకా మనకి గోంగూర మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. వండర్ఫుల్. అంతా అయిపోయింది. కలర్ఫుల్గా చాలా బాగా ఉడికింది. చాలా ఫ్లేవర్ ఉంది, టేస్ట్ కూడా బాగుంది. ప్లేట్లో పెట్టి చూద్దాం సార్ ఎట్లా ఉంది టేస్ట్. ఇది బాక్స్లో కూడా పెట్టేస్తున్నట్టున్నావు. గోంగూర బిర్యానీ రెడీ అయిపోయింది కదండి. ఇంకా పిల్లలకి బాక్స్లో కూడా పెట్టేస్తున్నాను.
కారం అన్ని సంపాడులో ఉన్నాయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇందులో అన్ని టేస్ట్లు తగులుతున్నాయి. బిర్యానీ ఫ్లేవర్ అన్నీ పట్టేసినాయి అనమాట. గోంగూర ఫ్లేవర్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. మీరు కూడా టేస్ట్ చేయండి. మీకు కూడా ఒక ప్లేట్లో పెట్టిస్తున్నాను. పొగలు కక్కుతున్నాయి. చాలు చాలు. ఎలా ఉందండి? అన్నీ బాగున్నాయి, అన్నీ సింపుల్గా ఉన్నాయి, హెవీగా ఏమీ లేవు. బాగుంది. ఇప్పుడు కూడా చాలా సింపుల్గా, అంటే రెగ్యులర్ బిర్యానీ కంటే కూడా గోంగూర బిర్యానీ చేయడం చాలా ఈజీ. స్టెప్స్ చూస్తే ఓకే, చాలా. హాయ్ రోహన్. హాయ్ ధనేష్. అయిపోయిందా స్కూలు? ఏంటి ఇంకో ప్రాజెక్ట్ ఏదో పెట్టారంటగా నీకు? అవునా? అయితే ఏంటి, ఏం స్నాక్స్ చేస్తున్నారు? వీళ్ళకి ఫ్లఫీ ఆమ్లెట్ కావాలంటండి. ఓహో, నీకు వచ్చా పల్ఫీ ఆమ్లెట్ చేయడం? చేయడం వచ్చండి. ఓకే, వెరీ గుడ్. కొంచెం కారం తక్కువ పిల్లలు కదా. అలాగే చేస్తాం. ఉల్లిపాయలు అన్నీ వేసాం కదా. మామూలుగా అయితే మనం కొంచెం బీట్ చేసుకొని వేసుకుంటాం. మన దగ్గర బేటర్ ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. బాగా బీట్ చేయాలి. ఎలా అంటే నురుగు రావాలి. అలా వచ్చే వరకు బీట్ చేస్తూనే ఉండాలి. ఇదేంటి, నాటుగుడ్డ? నాటుగుడ్డ అండి, లీషియస్ నాటుగుడ్లు అనమాట. ఇప్పుడు మామూలు గుడ్లకి ఇంజెక్షన్స్ చేస్తున్నారు కదా, అవి వాడటం వల్ల ఏంటంటే మన అందరికి గైనిక్ సమస్యలు వస్తున్నాయి. ఏదైనా నాటుగుడ్డు వాడితే బెటర్లే. ఎందుకు అట్లా తిప్పుతున్నావు? ఇదంతా నూనె స్ప్రెడ్ అవుతుంది, నూనె తక్కువ పడుతుంది. అట్లాగే మనకి ఫ్లఫీనెస్ కూడా బాగా వస్తుంది. ఆమ్లెట్ అనేది అతుక్కోకుండా వస్తుంది అన్నమాట. మనకి ఆమ్లెట్ పెనం మీద వేసుకుంటాం కదా, కానీ ఇది మనం బాండీలో వేస్తాం. చూద్దాం ఎట్లా వస్తుంది. చూసారు కదా ఎట్లా ఫ్లఫీగా వచ్చిందో. అదే మనం పెనం మీద వేస్తే సాఫ్ట్గా వస్తుంది కదా, ఇలా బన్ లాగా వస్తుంది అనమాట. అదే మిషన్తో అయితే ఇంకా బాగా వస్తుంది, ఫ్లఫీగా వచ్చింది. ఓకే, డిన్నర్ ఏం చేస్తున్నారు మేడం గారు? చేస్తున్నామండి. వాళ్ళకి అలసంద వడలు కావాలంట, మసాలా వడలు సూపర్గా ఉంటాయి. అందుకని అలసందలు అయితే నానేసాను, పొద్దునే నానేసాను. ఇంక ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకొని మసాలా వడలు వేస్తాను. దీనికైతే కాంబినేషన్ గా నేను టమాటా తొక్కు పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. టమాటా పచ్చడి కదా అనుకోవద్దు, ఇది డిఫరెంట్ స్టైల్ అనమాట. సో కొత్తగా తొక్కాడని చూద్దాం ఎట్లా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు అవన్నీ వేస్తావా? ఇవన్నీ మసాలా అయితే తరిగి పెట్టాను. ఏం వేస్తారు దీంట్లో? ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం, కొత్తిమీర, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తాను అనమాట. ఓకే ఓకే. మన ఆంధ్ర సైడ్ అయితే చాలా ఫేమస్ అలసంద వడలు. అవునండి, మనకి ఇక్కడ దొరకవ, తెలంగాణలో మనం తక్కువ చూసేది. సో ఈ రెసిపీ అయితే నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకే. పిండి అయితే వేసుకున్నానండి, చూసారు కదా. మెత్తగా అంటే అక్కడక్కడ కొంచెం పలుకులుగా ఉంటే బాగుంటుంది అనమాట తినేటప్పుడు. ఇందులో నేను జీలకర్ర కూడా యాడ్ చేశాను అనమాట. ఈ మిక్సర్ అంతా నేను పిండిలో వేసుకొని కలుపుకుంటున్నాను. అంటే గారెల పిండిలాగా వేసుకోవడం కాదు, ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చు. అవును, అంటే దానిలాగా అంత గుజ్జు రావాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మధ్యాహ్నం నానబెట్టుకున్న ఈవినింగ్ కి రెడీ అయిపోతాయి అనమాట. ఎన్ని గంటలు నానబెట్టుకోవాలి? ఒక 5 గంటలు. 5 గంటలు నానబెట్టుకొని మిక్సీలో వేసుకోవచ్చు. అవును, మళ్ళీ గ్రైండర్ పెట్టుకోవడం అన్ని పంచాయతీ ఏం లేదు. అంతే. ఓకే. నువ్వు నాపిస్తున్నావా తమ్ముడిని? వెరీ గుడ్. సార్ నూరాయి. ఫస్ట్ ఏం చేయాలంటే టమాటా తొక్కు పచ్చడికి ఒక పాన్ అయితే తీసుకున్నానండి. కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఒక 5 రెడ్ చిల్లీ యాడ్ చేస్తున్నాను. అట్లాగే ఒక 5 చిన్నులపాయ రెబ్బలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర. ఇవన్నీ అయితే ఫస్ట్ కొంచెం రోస్ట్ చేసుకోండి. ఇందులో టమాటాలు ఏమి వేసే పని లేదు, లాస్ట్ లో వేసుకుంటాం అనమాట. అదే ఈ పికిల్ స్పెషాలిటీ. మరి టమాటా ఉడకబెట్టవా? ఏం వాడచ్చునండి, మరి అదే కదా, అదే మన స్పెషాలిటీ. మరి బాగుంటుందా? చాలా బాగుంటది. ఇవన్నీ అయితే వేగిపోయాయండి. నేను ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నాను అనమాట. ఇవైతే ఫస్ట్ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ వేసుకోవాలి. మంచి వాసన వస్తుంది. మెంతులు అన్నీ ఉన్నాయి కదా, జీలకర్ర, చిన్నులపాయలు అన్నీ ఉన్నాయి కదా.
మిక్సర్ని అయితే నేను కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇందులో నేను పచ్చి టమాటాలని పైన తొనలు తీసేసి వేస్తాను, కట్ చేసి. ఇందాక మిక్సర్ అవన్నీ వేసుకున్నాను కదండి, ఎండుమిర్చి అవి, దాంట్లోనే టమాటాలు అయితే తరిగి వేస్తున్నాను అనమాట, పచ్చివే. కావాలి అంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి. నేను టమాటాలు కొంచెం పులుపుగా ఉన్నాయని చింతపండు ఏమి యాడ్ చేయట్లేదు. అట్లాగే కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను, 1 స్పూన్ ఎండుకారం అయితే వేస్తున్నానండి. అంటే ఎండుమిరపకాయలు ఎండుకారం రెండు వేస్తున్నాను. అవి కాశ్మీరీ చిల్లీ అనమాట, అంత కారం ఉండవు. అది బాగా రెడ్నెస్ కోసం అవి యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని అయితే గ్రైండ్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టానండి. ఇందులో నేను ఒక 3 స్పూన్స్ దాకా నూనె అయితే యాడ్ చేస్తున్నాను. ఆ నూనె వేడెక్కిందండి. అందులో నేను కొంచెం ఆవాలు యాడ్ చేస్తున్నాను. చూడు వేగినట్టున్నాయి. ఆవాలు వేగినాయండి. కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇంగువ మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. అట్లాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, కరివేపాకు కూడా వేగిందనమాట. మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, ఈ మిక్సర్ అంతా దీంట్లో వేసేస్తున్నాను. ఇదంతా బాగా చిక్కగా, ఈ వాటర్ అంతా పోయి చిక్కగా వచ్చే వరకు మనం మగ్గిస్తే సరిపోద్దండి. అప్పుడు టేస్టీ టమాటా తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోద్ది. స్టవ్ మీద ప్యారలల్గా ఇటువైపు అయితే మనం టమాటా తొక్కు పచ్చడి పెట్టానండి. ఇటువైపు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి పోసాను అనమాట. ఇలా వస్తుందండి. నేను ఆయిల్ ఏమి అప్లై చేయలేదు, జస్ట్ చేతిని అయితే తడి చేసుకున్నాను అనమాట. నూనె కూడా కాగింది, ఇంకా వేసేస్తున్నాను. దీంట్లోనే నేను పిండి మెదిగేటప్పుడే ఉప్పు కూడా యాడ్ చేశానండి. ఇంకా సో నాకైతే సరిపోయింది. ఇంకా నేను అందుకని సాల్ట్ ఇంకేం యాడ్ చేయలేదు. చూసారు కదా, చక్కగా వడలు వచ్చేస్తున్నాయి అనమాట, నీట్గా ఏమి చదరకుండా. అంటే ఇప్పుడు వడలు టమాటా తొక్కు పచ్చడి మనం తిన్నారా? అవునండి, అవును. ఓకే, మంచి కాంబినేషన్. ఇది పప్పు చట్నీతో బాగుంటుందండి. ఇలా డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ చట్నీస్ అయితేనే అలసంద వడలు అయితే బాగుంటాయి. ఏంటి అయిపోయిందా? చూడండి, వేడి అలసంద వడలు టమాటా తొక్కు పచ్చడి అయితే కాంబినేషన్ రెడీ అయిపోయిందండి. చూడండి, వడలు కూడా మనకి మామూలు వడలకి, అంటే మామూలు వడలు అంటే ఏంటి, మినపప్పుతో వడలు చేస్తాం కదా, దానికి ఏమాత్రం తీసుకోదన్నమాట. ఇవి కూడా టేస్టీ. ఇది ఇంకా హై ప్రోటీన్ కంటెంట్ అనమాట. ఇది కూడా ఇవి చాలా మంచిది, పిల్లలకి కానీ పెద్దోళ్ళు కానీ ఆహారంలో తరచు తీసుకుంటూ ఉండాలన్నమాట. ఇది టమాటా తొక్కు పచ్చడి కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చాలా బాగుంది, చూస్తేనే తినాలనిపిస్తుంది. అలసంద వడలు టమాటా తొక్కు పచ్చడి అయితే చాలా బాగా వచ్చాయండి. మీకు నా రెసిపీస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అదండి ఈరోజు మళ్ళీ వేరే వాళ్ళతో వస్తున్నాం. బాయ్.